హలో తన్నేన్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తన్నేన్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్యాణ్ పడాలా గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కళ్యాణ్ పడాలా గారు, మీరు ఎప్పుడు హ్యాపీగా మీరు అనుకున్నవన్నీ ప్రతి ఒక్కటి అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ ఏ సీన్ తీసినా, ఏ మూవీ తీసినా, ఏది తీసినా కానీ ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీ ఇండస్ట్రీలో ఫస్ట్ అడుగు పెట్టాక ఫస్ట్ బర్త్డే. చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు కదా. చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకా కళ్యాణ్ గారు అంటే కేక్ కటింగ్స్ అవన్నీ చాలా వరకు బయటకు వచ్చాయి వీడియోస్ అయితే. నిజంగా అయితే ఆ వీడియోస్ చూస్తుంటే చాలా చాలా బాగుంది. అప్పుడే బిగ్ బాస్ తర్వాత తను వచ్చాడు కదా, అప్పుడే ఇన్ని మంత్స్ అయిపోయిందా అలా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. ఆ వీడియోస్ చూసాకైతే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ బర్త్డే రోజు సాంగ్ వస్తుందని చెప్పాను కదా, వచ్చింది. ఫుల్ సాంగ్ కాకపోయినా కనీసం టీజర్ ట్రైలర్ టైప్ వస్తుందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. నేను అది నిజమే అయింది. ఇప్పటికే నమ్ముతారా మీరు? నేను ఎక్కడ అంటే రాంగ్ అప్డేట్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. క్లారిటీగా వచ్చాక ఇస్తాను. అందుకే ఏమైనా చెప్పాలంటే నిజంగా కొద్దిగా నాకు భయం వేస్తుంది. అంటే ఎలా తీసుకుంటారా అని చెప్పేసి. ఇదైతే నిజం, నేనైతే ఎక్కడ రాంగ్ అప్డేట్ అయితే ఇవ్వను. ఓకేనా? నేను అంటే ఆ అప్డేట్స్ తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను అలా అప్డేట్స్ ఇచ్చాను. అంతకుమించి ఇంకేం లేదు. నిజంగా అంటే సాంగ్స్ ఆల్రెడీ మీరు చూసారా? చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఓకేనా? చాలా సూపర్గా ఉంది టీజర్ అయితే. ఇంకా ఫుల్ సాంగ్ వస్తుంది, వెయిట్ చేయండి. ఓకేనా? టీజర్ చాలా క్యూట్గా ఉన్నాడు మన కళ్యాణ్ అయితే. నిజంగా చెప్పాలంటే మన కళ్యాణ్కి నిజంగా చెప్పాలంటే లవ్ సీన్స్ అంటే లవ్ మూవీస్ అవన్నీ చాలా సెట్ అవుతాయి మన బాబుకి. అంటే మన బాబు సేమ్ అంటే ఇండస్ట్రీలో ఇలా పేరు తెచ్చుకోవడానికి పుట్టాడా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఎక్కడో ఉండాల్సిన అతను నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడాలా గారు. మీరు అనుకున్నది సాధిస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే మీరు ఇలాగ చేసుకుంటే వెళ్ళడమే నిజంగా సూపర్. అసలు కళ్యాణ్ గారు కూడా అంటే డైరెక్ట్ అతను నిర్ణయం తీసుకోకుండా ఫ్యాన్స్ని అడిగారు. అంటే వాట్సాప్ గ్రూప్లో అలా పెట్టాడు. అంటే ఏది తీస్తే బాగుంది, వెబ్ సిరీసా, మూవీసా, సాంగ్సా అని చెప్పేసి చాలా వరకు చాలామంది వెబ్ సిరీస్ అండ్ సాంగ్స్ అని చెప్పారు. నిజంగా మీరు తీసుకున్న స్టెప్ నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా అయినా మాకు కనిపిస్తున్నారు. ఇంకా 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 మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఆరంభం ఒక్క అడుగుతోనే కదా స్టార్ట్ అయ్యేది. ఇంకా ఇప్పటి నుంచి మీ జర్నీ ఇండస్ట్రీలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెద్ద బిగ్ స్క్రీన్లో చూడాలనుకుంటున్నాం మిమ్మల్ని. అది కూడా త్వరలోనే రావాలి, త్వరలోనే మీరు అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ సాంగ్ కోసం నేనైతే ఫుల్ సాంగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు ఇంకా 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 పైకి ఎదగాలి. ఐఎమ్ సో హ్యాపీ. వి ఆల్ సపోర్ట్ టు యూ. ఓకేనా? మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం మీకు. ఓకేనా? మీరు మంచిగా సినిమాస్ తీసుకోండి. అంటే కానీ సినిమాస్ ఏమైనా తీసుకుంటారు మంచిగా ఆలోచించి తీసుకోండి. ఓకేనా? ఎక్కడ రాంగ్ స్టెప్ మాత్రం తీసుకోకండి ప్లీజ్. ఓకేనా? నేను ఒక ఫ్యామిలీగా ఒక ఫ్రెండ్గా చెప్పాలనుకుంటున్నాను ఇది. ఓకేనా? మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈ డేని, ఈ బర్త్డే డేని అసలు మీకు లైఫ్లో గుర్తుకుండిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా ఈరోజు ట్రెండింగ్ అంటే కళ్యాణ్ పడాలా. ఎక్కడ చూసినా మీరే, అందరు మీ లవ్లో పడాలా. నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా ఎవరి డీపీ చూసినా మీ ప్రొఫైలే ఉంది. అది చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు అసలు. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే నేను ఎప్పుడెప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేద్దామా అని చాలా వెయిట్ చేస్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఉన్నింది.
అందరూ చెప్తున్నా అనుకోను కదండి, ఎందుకంటే నాకు కొద్దిగా చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఉంది. సో అందుకోసమని అది చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఈ టీజర్ లాంచ్ సాంగ్ వదిలారు కదా, అది వాళ్ళ అమ్మతో చేయించారు టీజర్ లాంచ్. చాలా హ్యాపీ నిజంగా చెప్పాలంటే. వాళ్ళమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయింటారు మీరే చెప్పండి. నిజంగా అంటే ఎక్కడ ఉండాల్సిన అబ్బాయి అంటే తన అంటే ఫస్ట్ కళ్యాణ్కి ఇష్టం లేకుండా ఆర్మీకి పంపించారు కదా, బట్ ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న అర్థం చేసుకొని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇంకా సక్సెస్ అవ్వాలని అంటే నమ్మారు, ఇంకా సక్సెస్ అవుతాడని చెప్పేసి. ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ పడాలా. మీ బర్త్డేకి మేము సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మీరే మాకు సర్ప్రైజ్ ఇచ్చారు రివర్స్గా. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే, నాకు చాలామంది కమెంట్ చేశారు, కళ్యాణ్ బర్త్డే రోజు తనుజ గారు స్టేటస్ పెడతారా లేదా పెట్టకపోతే ఇంకా ఇండివిజువల్ ఫ్యాన్స్ అందరూ మ్యూచువల్స్ అన్నీ తీసేస్తారు సంథింగ్ చెప్పారు. బట్ ఎందుకు పెట్టారండి నాకు తెలియక అడుగుతాను. బెస్ట్ ఫ్రెండే కదా, బెస్ట్ బడ్డీసే కదా, వాళ్ళిద్దరు ఎంత బాగుంటారు చెప్పండి, మీరే చెప్పండి. అసలు ఏమన్నా బుద్ధి ఉండక్కర్లేదు అది అనే వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే హేటర్స్ అంటే ఇంకా ఏం చేద్దాం చెప్పండి. చాలా వరకు ట్రై చేశారు స్పాయిల్ చేద్దామని చెప్పేసి, బట్ ఆ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, చూస్తూనే ఉంటాడు. ఈ హేటర్స్ నిజంగా ఎప్పుడు తగ్గుతారో ఏమో, కానీ కనీసం ఈరోజునే హ్యాపీగా ఉంచండి, ఓకేనా? హేటర్స్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అలాగే ఉంటుంది ట్రూ బాండ్ అంటే. అర్థమవుతుందా? ట్రూ బాండ్ ఎప్పుడు బ్రేక్ అవ్వదు, ఓకేనా? ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ 1% నెగిటివ్ కూడా ఆపండి ప్లీజ్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ అంటే సక్సెస్ కోరుకునేది ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే, తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటే అది తనుజ గారు మాత్రమే. అంటే ఇలా బిగ్ బాస్కి పరిచయమైన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గారు మాత్రమే ట్రూగా కళ్యాణ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఇది నిజమే కదా ఫ్రెండ్స్? ఎంతమంది నమ్ముతారు? నిజమా కాదా చెప్పండి? బిగ్ బాస్లో ఆల్రెడీ చూసే ఉంటారు, కళ్యాణ్కి సక్సెస్ కోరుకునే మొదటి లైన్లో తనుజ మాత్రమే ఉంటారు. ఒక ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్గా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా అంతగా కోరుకుంటారు. అంత ట్రూ బాండ్ వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరు బాండ్ అయితే ఎప్పటికీ బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు, ఓకేనా? ఇప్పటికైనా మారండి ప్లీజ్, ఓకేనా? అంతకుమించి నేనేం చెప్పలేను. ఏమవుతుంది, పాజిటివ్ స్ప్రెడ్ చేద్దాం, మనం హ్యాపీగా ఉందాం, వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం, అంతే కదా. ఇంకా మన బాబు బర్త్డే ఒక రేంజ్లో జరుగుతున్నాయి, అంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటారు కదా, అలా జరుగుతున్నాయి మన బాబు బర్త్డే సెలబ్రేషన్స్. చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకా మన బాబు సర్ప్రైజ్ ఇస్తున్నారు మన ఫ్యాన్స్ అందరికీ. అదేంటంటే ఈరోజు మన బాబు అంటే మీట్ పెడుతున్నాడు బర్త్డే స్పెషల్గా. ఔరా రిసార్ట్ అక్కడ దగ్గర ప్రతి ఒక్క పర్సన్ మీట్ అవుతారు, ఓకేనా? ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలండి. అది 11:30, ఈరోజు టుడే మార్నింగ్ 11:30 to 4:30 వరకే, ఓకేనా? ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీట్ అవ్వండి, ఓకేనా? ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుందో తెలియదు నిజంగా. అయితే నాకైతే ఇంకా ఎప్పుడు దక్కుతుందా అని వెయిట్ చేస్తున్నాను. నేనైతే చూద్దాం, ఎప్పుడో ఒకసారి మీట్ అయితే అవ్వాలి. గట్టిగా కోరుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ ఛాన్స్ నాకు కూడా రావాలని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎప్పుడు అవుతుందో. కానీ ఈరోజు మాత్రం అంటే మరి అంత లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అంత ట్రావెల్ చేసి పాపం అంత కష్టపడకండి ప్లీజ్, ఓకేనా? ఎవరైనా దగ్గరున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళి కలవండి, మీరు కలవాలనుకుంటే, ఓకేనా? ఆల్ ద బెస్ట్, ఓకేనా? కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మీ సేఫ్టీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? ఫస్ట్ మన సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? మన వెనకాల ఫ్యామిలీ కూడా ఉంటుంది, అది గుర్తుంచుకొని మంచిగా వెళ్ళేసి మంచిగా హ్యాపీగా రండి, ఓకేనా? ఇంకేం చెప్తాం చెప్పండి, నాకైతే మాటలు రావట్లేదు కళ్యాణ్ గురించి చెప్పడానికి. నిజంగా అంత గ్రేట్ పర్సన్ అండి, అసలు అంత గ్రేట్ పర్సన్కి ఇంతమంది ఫాలోవర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటారు. దాని గురించి అయితే నో డౌట్. అసలు నిజంగా దీంట్లో సోహెల్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అంటే చాలా కనెక్ట్ అయ్యారు నాకు తెలిసి సోహెల్ గారు, నిజంగా చెప్పాలంటే చాలా చాలా థ్యాంక్ యూ
సో మచ్ సోహెల్ గారు మన కళ్యాణ్కి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మంచి మూవీస్కి వాటి అన్నిటికీ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరు నిజంగా చెప్పాలంటే ట్రూ ఫ్యాన్స్, రియల్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ క్రియేట్ చేశారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రతి ఒక్కరికి తనకు వచ్చిన ఎడిటింగ్తో ఎంత మంచిగా వీడియోస్ ఎడిట్ చేసి కళ్యాణ్కి విష్ చేశారంటే ఎక్కడ చూసినా హ్యాపీ బర్త్డే కళ్యాణ్ పడాలా, హ్యాపీ బర్త్డే కళ్యాణ్ పడాలా అది చూస్తుంటే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్పేస్లో కూడా ఎంతగా ఫాలోయింగ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్నాడు మన కళ్యాణ్ పడాలా. అసలు నిజంగా సూపర్. నిజంగా చెప్పాలంటే ఇంత సపోర్ట్, ఇంత ట్రూగా సపోర్ట్ చేస్తున్నారంటే మన ఫ్యాన్స్. అసలు అంటే కళ్యాణ్ ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాడు కదా, ఇంతగా మనం కూడా ఒక ఫ్యామిలీగా మెంబర్ అయిపోయాడు మన కళ్యాణ్. అలా ఫీల్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు కదా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్కరికి. ఆ ప్లాన్స్ నాటిన ప్రతి ఒక్కరూ, ఇలా మొత్తం అందరినీ ఇలా హెల్ప్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇది కళ్యాణ్ పడాలా నుంచి. ఓకేనా అనుకోండి. ఓకేనా? ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్. ఈరోజు మాత్రం మన కళ్యాణ్ పడాలా వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకేనా? మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతలోపు ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకొక కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మంచిగా ఎంజాయ్ చేయండి నా వీడియో కూడా చూస్తూ. అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కళ్యాణ్ పడాలా గారు. అండ్ ఫైనల్లీ మర్చిపోకండి. ఓకేనా? ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.